తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కన్నీరు ఇప్పుడు ఒక వ్యక్తిగత భావోద్వేగం కాదు, అది ఒక రాజకీయ సంకేతం. మండలికి రావద్దని నిర్ణయించుకున్న కవిత ప్రత్యేకంగా వచ్చి తన మనసులోని బాధను బయటపెట్టడం వెనుక స్పష్టమైన రాజకీయ ఉద్దేశం కనిపిస్తుంది. తన జీవితంలో ఎదురైన అవమానం, వివక్ష, ఒంటరితనం అన్నింటినీ ఆమె కన్నీళ్ల రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఆ కన్నీళ్లతో పాటు తాను రాజకీయంగా తిరిగి వస్తానన్న సవాల్ కూడా కుటుంబంతో బంధాలు తెంచుకుంటున్నానని ప్రకటించడం, ఇక తన రాజకీయ ప్రయాణం పూర్తిగా స్వతంత్రమని చెప్పడం, ఇవన్నీ కేవలం భావోద్వేగ ప్రకటనలు కాదు, ఇవి తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి సంకేతాలుగా చూడవలసి ఉంటుంది. ఇప్పటి వరకు కవితను చాలా మంది కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ నేత అనే కోణంలోనే చూశారు. కానీ ఇప్పుడు ఆమె ఆ ఇమేజ్ ను పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఫోటో లేకుండా జాగృతి కార్యక్రమాలు నిర్వహించడం, కేసీఆర్ పేరు కూడా ఇకపై వాడుకోనని చెప్పడం, ఇవన్నీ కుటుంబ రాజకీయాల నుంచి బయటకు రావాలన్న స్పష్టమైన సంకల్పాన్ని చూపిస్తున్నాయి. బీఆర్ఎస్ లో ఆమెకు తిరిగి అవకాశం లేదని తేల్చేయడమే కాదు, అవసరమైతే రాజకీయంగా ఎదుర్కోవడానికి కూడా సిద్ధమని చెప్పడం ఆమె ఆలోచన ఎంత దూరం వెళ్ళిందో చెబుతుంది. ఇక్కడ అసలు ప్రశ్న ఒకటే, కవిత కన్నీటికి ప్రజల్లో ఎంత విలువ లభిస్తుంది? రాజకీయాల్లో కన్నీరు కొత్త కాదు, కానీ సానుభూతిని ఓట్లుగా మార్చుకోవడం చాలా కష్టం. కవిత ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నారు. కుటుంబంలో తనను ఒంటరిగా చేశారనే భావనను ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఒక బాధితురాలుగా తనను ప్రజెంట్ చేస్తున్నారు. రాజకీయాల్లో సానుభూతి చాలా శక్తివంతమైన ఆయుధం. అదే ఆయుధాన్ని కవిత వ్యూహాత్మకంగా ఉపయోగిస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే రోజుల్లో సభల్లో, సమావేశాల్లో, మీడియా ముందు ఆమె కన్నీళ్లు మరిన్ని కనిపించే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రజలు దాన్ని నిజమైన బాధగా చూస్తారా, లేక రాజకీయ డ్రామాగా భావిస్తారా అన్నది అసలు పరీక్ష. మరో కీలక అంశం ఏమిటంటే, కవిత గెలిచే స్థాయికి చేరుకోకపోయినా బీఆర్ఎస్ ను మాత్రం తీవ్రంగా దెబ్బతీయగల సామర్థ్యం ఆమెకు ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో 2 నుంచి 3% ఓట్లు చీలిన ఫలితాలు తలకిందులయ్యే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ కు ఎదురైన నష్టాన్ని గమనిస్తే కవిత ప్రభావం మరింత పెరిగితే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో అర్థమవుతుంది. ఆమె రాజకీయంగా ఎంత బలంగా నిలబడితే బీఆర్ఎస్ అంత బలహీనపడే అవకాశం ఉంది. కవిత రాజకీయ ప్రయాణం చివరికి ఆమెను గెలిపిస్తుందా, లేక కింగ్ మేకర్ గా మారుస్తుందా అన్నది భవిష్యత్ నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఇబ్బంది పెట్టే స్థాయికి వెళ్ళడం వరకు కవిత తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆమె కన్నీరు తాత్కాలిక భావోద్వేగమా, లేక తెలంగాణ రాజకీయాలు మార్చే శక్తివంతమైన ఆయుధమా అన్నది రాబోయే రోజుల్లో ప్రజల స్పందనతో తేలిపోనుంది. ఇప్పటి వరకు మాత్రం కవిత కన్నీరు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీసింది.